ఆ ఈగల మీద జాలి లేదు, ప్రేమ లేదు. అవి తేనె పెడితే తేనె తీసుకుందాం రేపు పెరిగిన తర్వాత దాన్ని పెరగనిస్తాడు. అదే కందిరీగలు తొట్టి పెట్టింది అనుకోండి, పెరగనిస్తాడా? కొంచెం ఇంత కాగానే కొట్టేస్తాడు దాన్ని, దగ్గర కూడా రానివాడు. ఇక్కడ కందిరీగ హాని చేస్తుందనే విషయాన్ని ప్రక్కన పెడితే ఇతను దానివల్ల ప్రయోజనం లేదు, అందులో ఉండనివాడు. తర్వాత అంశం హాని చేస్తుంది, ఉండనివాడు. మనిషి యొక్క అభిప్రాయాలు, భావజాలం ఏంటంటే తనకు లాభం లేదా ఉపయోగపడే వాటిని అంగీకరిస్తాడు, ఉపయోగపడిన వాటిని, లాభం రాని వాటిని, నష్టం లేకపోయినా అంగీకరించడు. నష్టం లేకపోయినా అంగీకరించడు. అందుకే స్వామి పని చెప్పేవాడు, నరుని జన్మ వాసన వాసితమై మిగుల దిగులుతోడ గుబులు కొనును, సర్వ వాసనలకు స్వస్తి చెప్పు మహర్షి. నరుని జన్మ వాసన వాసితమై, వాసనలు అంటే విషయాలు, వాసితమై వాటితో సమ్మిశ్రితమైపోయి మిగుల దిగులుతోడ అంటే ఈ విషయాలని, కోరికలు, ఆరాటాలు, పోరాటాలు, కోరికలు, ఈ వాసనలన్నీ మనిషికి ఉండేటి ఆకాంక్షలు, ఆశలు, వీటన్నిటిని వాసనలు అంటారు. వాసన వాసితమై, ఈ వాసన వాసితమై అంటే వాటిలో మునిగిపోయి లేదా మమేకమై మిగుల దిగులుతోడ గుబులు కొనును. వాటిలో మునిగిపోయిన తర్వాత ఎట్లా వీటి నుంచి బయటకు పడాలి, ఏం చేయాలి, ఏంటి అని చెప్పి అప్పుడు అతనికి దిగులేస్తుంది, లేదా బాధ కలుగుతుంది, లేదా ఏం చేయాలి అర్థం కాని అయోమయ స్థితి వస్తుంది. దీనికి కారణం ఎవరు? ఈ పరిస్థితిని సంతరించుకున్నది ఎవరు? ఈ పరిస్థితి రావడానికి కారణం ఎవరు? తానే. ఎవరు ఎవరికి సమస్యలు సృష్టించరు. ఎవరన్నా ఎవరికైనా సమస్యలు సృష్టిస్తే అది ఒక భాగం, ఆ భాగాన్ని అట్లా ఉంచితే ఎవరు సృష్టించకుండా తనకు తాను సృష్టించుకునే సమస్యలే జటిలము, ప్రమాదము, బాధాకరము అయ్యే తీవ్రతరమై ఛిద్రం చేసేస్తుంటాయి జీవితాన్ని, మనకు మనం ఏర్పాటు చేసుకున్నటువంటి. ఎందువల్ల తేనె తొట్టె పెట్టేటప్పుడు ఆ తేనె పురుగు ఒకటో రెండో ఉంటాయి. అవి పెరిగి 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 ఇంత తొట్టి వచ్చేటప్పటికి 100,000 వస్తాయి అవి. అవునా? ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు. అవునా? సరే, దాన్ని ఉత్పత్తి చేస్తుంది లేదా వస్తున్నాయి, ఏమి పెరుగుతున్నాయి. అంతకన్నా ఘోరంగా మనం విషయాల్ని జీవితంలో ఆహ్వానిస్తున్నాం. విషయాలు అంటే దానికి అర్థం ఏంటి తెలుసా? అవసరం లేనటువంటివి, హాని కలిగించేటటువంటివి. విషయాలు అంటే అవసరం లేనటువంటివి, హాని కలిగించేటటువంటివి. దీని గురించి ఇంకొంచెం ముందు చెప్పాలంటే, చెడు చేస్తాయి, మంచి చేయనివ్వవు, ముందుకు సాగనివ్వవు, జీవితాన్ని ప్రాభవానికి అందుకోనివ్వవు. ఇవి విషయాలు. అసలు వీటితో స్నేహం చేయనటువంటి వ్యక్తులు ఎవరన్నా ఉన్నారంటే ప్రశ్నార్థకం. ఇలాంటి విషయాలతో స్నేహం చేయని వ్యక్తులు ఎవరన్నా ఉన్నారంటే ప్రశ్నార్థకం. తెలిసే బలహీనత చేత. షుగర్ పేషెంటు అందరూ స్వీట్ తింటుంటే నాకు ఒక ఆయన చెప్పాడు ఒకరోజు, నేను స్వీట్ కూడా తింటాను స్వామి అంటే, స్వీట్ తింటాను, ట్యాబ్లెట్ వేసుకుంటాను. అసలు ఇప్పుడు షుగర్ ఎందుకు వచ్చినట్లు? దానికి ప్రత్యర్థి ఎవరు? తీపే కదా. నేను దాన్ని వదలబెట్టినంటే అంటే నాకు వ్యాధి వచ్చినా, దానివల్ల బాధ కలిగినా, ఏం జరిగింది తెలియదు. ఉదాహరణ ఇది షుగర్ అనేది. ఇంతకన్నా 100,000 రెట్లు విషయాలు మన జీవితంలో ఉండి జీవితాన్ని ఛిద్రం చేస్తున్నాయి. వాటిని వదిలిపెట్టడానికి సిద్ధంగా లేవు మనం. ఎంత దమనీయమైన స్థితితో చూడండి. వాటిని వదిలిపెట్టాను మనం సిద్ధంగా లేము. ఎంత దమనీయమైన స్థితి. పోనీ తెలియక మనం వదిలిపెట్టలేదంటే, తెలియక వదిలిపెట్టిన విషయాల గురించి తర్వాత మాట్లాడదాం. తెలిసి వదిలిపెట్టినటువంటి విషయాలు, ఇది మనకు కూడదని తెలిసి, ఇది అవసరం లేదని తెలిసి, ఇది ఉన్నా లేకపోయినా జరుగుతుందని తెలిసి
వాటిని కౌగులించుకొని ఆ కౌగిట్లోంచి బయటకు రాలేక ముళ్ళ కంచెన కౌగిలించుకుంటే ముళ్ళు గుచ్చుకోకుండా ఉంటాయా? అగ్నిస్తంభాన్ని కౌగిలించుకుంటే కాలకుండా ఉంటుందా? బురద స్తంభాన్ని కౌగిలించుకుంటే బురద కాకుండా ఉంటుందా? దుమ్ములో బుర్లాడితే దుమ్ము కాకుండా ఉంటుందా? ఎదురుగాల్లో కూర్చుంటే కళ్ళలో దుమ్ము పడకుండా ఉంటుందా? ఇవన్నీ సాధ్యమయ్యే పనులా? ఇవన్నీ తెలిసి ముళ్ళ కంచెని తెలిసి కౌగులించుకుంటున్నాం. ఏంటి ముళ్ళ కంచెని తెలిసి ఎందుకు కౌగులించుకుంటాం? విషయం ఆపేక్ష, బలహీనత, దాన్ని వదిలేని బలహీనత, మోహం. దుష్టుడైన సంతానం ఒకడు ఉన్నాడు అనుకోండి, వాడిని వదలలేకపోయాం అనుకోండి, ముళ్ళ కంచెని కౌగులించుకున్నట్లే. ముళ్ళ కంచెని కౌగులించుకోవడం అంటే ఇదే. వదలలేని విషయాలను వదలలేకపోతే ముళ్ళ కంచెని కౌగులించుకున్నట్లే. అదేగా గాంధార్ చేసిన పని, అవునా? ధర్మానికి హాని చేసేవాళ్ళు, అధర్మాన్ని వదిలిపెట్టిన వాళ్ళు, సమాజానికి కంటకులైనటువంటి వాళ్ళు, లోకహితము చేయకుండా సమాజానికి కంటకులైనటువంటి వాళ్ళు, సామాన్యమైన మానవుని జీవితానికి అవరోధం కలిగించేటువంటి వాళ్ళు, వీళ్ళకి బ్రతికే అర్హత లేదు. వీళ్ళకి మరణమే సరైనటువంటి శిక్ష. అందులో మన ముందున్నటువంటి మహాత్ములు దీన్ని అంగీకరించారు. రాజులు, నిజాయితీ కలిగిన రాజులు కూడా ఇలాగే వాళ్ళ పరిపాలన సాగించారు. అన్యాయాన్ని త్రించవతలేశారు, ధర్మాన్ని న్యాయాన్ని మొగ్గలు తొడిగించారు, అసత్యాన్ని రూపుమాపారు, రుజుమార్గానికి బాటలు వేశారు. దివ్యము భవ్యమైనటువంటి జీవితాన్ని ప్రజలకు అందించినటువంటి మహారాజులు చాలామంది ఉన్నారు. కృష్ణదేవరాయలు మహానుభావులు చాలామంది ఉన్నారు. నేటి పాలకులైనా ప్రజల హిత కోసమే చెబుతున్నారు. వాడు చేసే వాటిలో కొన్ని మంచి కొన్ని చెడు ఉండొచ్చు. వాళ్ళ అభిప్రాయం హితం చేయాలని, వాళ్ళకి సామర్థ్యం చాలక నష్టం జరిగితే జరగవచ్చు. కానీ సామర్థ్యం ఉండి మేలు చేయాలని ఇష్టం లేక, లేదా మేలు చేయకూడదని స్వార్థంతోనో ఇంకో చేయకపోతే అతను నేరస్తుడు అవుతాడు. చేయాలని ప్రయత్నం చేసి సామర్థ్యం చాలకపోతే నేరస్తుడు మాత్రం కాడు, చేయలేకపోవచ్చు, చేయగలిగినంత చేస్తాడు. ఇది పాలకుడైనా ఓ గురువు అయినా, అంటే 10 మందితో సంబంధం ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా సరే, అంటే ముఖ్యంగా చెప్పాలంటే 10 మందిని ప్రభావితం చేసే వ్యక్తులు ఎవరైనా సరే, వీళ్ళు అత్యంత జాగ్రత్తగా ఉండాలి, ధర్మనిష్ఠులై ఉండాలి, సత్య సాధకులై ఉండాలి, సత్య శోధకులై ఉండాలి, సత్య పాలకులై ఉండాలి, 10 మందికి ఆదర్శంగా ఉండాలి. ఈ జీవితాంతం వాళ్ళు కొనసాగించాల్సిన విషయం. అందులో నరుని జన్మ వాసన వాసితం అయి విషయాలతో మునిగిపోయి దుఃఖహేతువై వాళ్ళు ఏంటి, దీని నుంచి ఎలా బయటపడాలి అంటే ప్రత్యామ్నాయ మార్గం దొరక్క శోకతప్తులై ఉన్నటువంటి జీవులు ఎన్నో ఎన్నో ఎన్నో. ఎందుకు ఈ విషయం, ఈ యొక్క పరిస్థితి వాళ్ళకి సంభవించిందంటే స్వయంకృతాపరాధం. ఇందాక అనుకున్నాం, ఇతరుల వల్ల వచ్చే కష్టాలు నష్టాల గురించి తర్వాత మాట్లాడదాం. స్వయంకృతాపరాధం వల్ల వచ్చే నష్టాలు. దుష్టుడైన పిల్లవాడు తెలిసి అయితే కన్నకొడుకుని చంపుకుంటావా? చంపుకోవద్దు, ఇంట్లోంచి బయట పంపిస్తాం. లేదు, ఇంట్లోంచి బయట పంపిస్తావా? ఆస్తులు ఇవ్వబాకు, సంపదలు ఇవ్వబాకు, వాడికి ఆర్థిక మూలాలు ఇవ్వబాకు, వాడికి ఆర్థిక స్వేచ్ఛ ఇవ్వబాకు, ఏది ఇవ్వబాకు, ఇంట్లోంచి బయట పంపించేసేయి. అప్పుడు కూడా నేరం చేస్తే నువ్వు నేరస్తురాలు కాదు, తల్లిగాను తండ్రి గారు మీరు నేరస్తులు గారు. వాడికి కావాల్సిన ఇస్తూ ఉంటే, వాడు సంఘ విద్రోహిగా తయారవుతుంటే, వాడికి అన్ని బణాలు తయారు చేసి ఇస్తూ ఉంటే మీరు నేరస్తులుగా మారతారు. వాడు నేరం చేసి నేరస్తులు అవుతున్నాడు, వాడు నేరం చేయడానికి కారకులై మీరు నేరస్తులు అవుతున్నారు. సమాజంలో ఇవే ఎక్కువ జరుగుతున్నాయి. సమాజంలో ఎక్కువ ఇవే జరుగుతున్నాయి. తర్వాత వాడు పూర్తి నేరస్తుడుగా మారిన తర్వాత, వాడికి శిక్ష పడిన తర్వాత, వాడి ద్వారా వేళ్ల కష్టాలు వచ్చిన తర్వాత అప్పుడు ఏడుస్తూ కూర్చుంటాం, దుఃఖిస్తూ కూర్చుంటాం. ఈ దుఃఖానికి కారణం ఎవరు? నాకు నేను వేసుకున్నటువంటి కుంపటిది, నా కాళ్ళ కింద నేను మంట పెట్టుకున్నాను, ఎవరిని నిందిస్తాను? ఇలాంటి పరిస్థితి ఎందుకు రావాల్సి వచ్చింది? అవసరమా? మమకారం చేతనో, అహంకారం చేతనో, అజ్ఞానం చేతనో
విచక్షణారహితంగానో ఎవరైనా చెప్తే వినే మనస్తత్వం లేకపోవడం, ఇలాంటి వాళ్ళంతా ఇలాంటి కారణం. వాళ్ళు ఎంతమంది దుఃఖితులు ఉన్నారు? అందరూ సంతోషంగా ఉన్నారా? ప్రశ్నార్థకం. దుఃఖాలు వెంటాడుతున్న అత్యధికుల్ని. కారణం ఏంటి? ఇదిగో స్వయంకృతాపరాధాలు. వీటి వల్ల వచ్చే దుఃఖాలే ఎక్కువ, ఇతరుల వల్ల వచ్చేటటువంటి కాలగమనంలో వచ్చేటటువంటి అవి తక్కువ. వాటికి పరిష్కారాలు దొరుకుతాయి. నీ అంతా నువ్వు చేసుకున్న వాటికి ఏంటి? ఎవరు నీకు పరిష్కారం ఇస్తారు? ఏం చేయాలి దీనికి? నరుని జన్మ వాసన వాసితం అయి మిగులు దిగులుతో ఒడగుబులు కొనును, సర్వ వాసనలకు స్వస్తి చెప్పు మహర్షి. ఏం చెప్పాడు ఈ పదంలో? సర్వ వాసనలకు. వాసనలు అంటే కోర్కెలు, విషయాలు, వీటి స్వస్తి చెప్తాడు. అవునా? స్వస్తి చెప్పడం అంటే వదిలేయటం. ఏటిని వదిలేయాలి? ఏది అవసరం లేదో వాటిని వదిలించుకుంటూ రావడం ముందు. తర్వాత అవసరమైన వాటిల్లో దీన్ని వదిలేసినా పర్లేదు అనుకుందాన్ని వదిలేయాలి. ఆ తర్వాత ఇది అవసరమైనా దీనివల్ల నష్టం కలుగుతుంది కాబట్టి వదిలేయాలి. ఇది అవసరమే కానీ నష్టం కలుగుతుంది, వదిలేయి. దీనివల్ల వచ్చే నష్టం కంటే, లాభం కంటే, అంటే ఈ అవసరం వల్ల వచ్చే కలిగే ప్రయోజనం కంటే దీనివల్ల కలిగే నష్టం లేదా కష్టం పెద్దది కాబట్టి దీన్ని వదిలేయి. ఈ విధంగా వదిలేసుకుంటూ వస్తే స్వస్తి చెప్పడం అంటే ఒక్కొక్కదాన్ని వదిలేసుకుంటూ వస్తే మహర్షిగా మారతాడు అంటాడు స్వామి వీర బ్రహ్మేంద్ర స్వామి. మహర్షిగా మారటం అంటే యోగ్యుడిగా తయారు కావడం, గడ్డాలు మిగతాలు పెంచుకొని తపస్సు చేయటం కాదు, యోగ్యుడిగా మారటం. ఇలా ప్రతి వాళ్ళు అంటే అత్యధికులు యోగ్యులుగా మారారనుకోండి, ఈ సమాజం అద్భుతంగా ఉంటుంది, ఆదర్శప్రాయంగా ఉంటుంది. సమాజంలో కలతలు, గొడవలు, ఈతి బాధలు ఇవన్నీ ఉండవు. సకాలం వర్షాలు, మంచి పంటలు అన్నీ అందుబాటులో అవసరమైన వరకు ఎవరికి ఏది కావాలో అవన్నీ లభిస్తూ ఉంటాయి. అందువలన దీని సారాంశం ఏంటంటే ఎవరి కష్టాలకు వాళ్ళమే కారణం. కష్టాలు కొని తెచ్చుకుంటున్నాము. చేసే కార్యక్రమం ఏ పని మొదలుపెట్టినా, ఏ పని చేస్తున్నా, ఏ మాట మాట్లాడుతున్నా దీనివల్ల తర్వాత ఏమైనా నష్టం జరుగుతున్నదా, కష్టం వస్తుందా అని ఆచితూచి ఆలోచించి చేయాలి. ఏ పని చేసినా, ఏ మాట మాట్లాడినా, ఎలాంటి నడక నడిచినా ఇవన్నీ ఆచితూచి నడిచేటటువంటి వాళ్ళు కష్టాల పాలు కాకుండా ఉంటారు, కష్టాలు కొని తెచ్చుకోకుండా ఉంటారు, నష్టాలు పొందకుండా ఉంటారు, యోగ్యమైన జీవితాన్ని అనుభవిస్తారు, ప్రశాంతమైన జీవితాన్ని అనుభవిస్తారు. ఎలాంటి ప్రశాంతమైన జీవితానికి ఎవరికి వాళ్ళే బాటలు వేసుకోవాలి. జై వీర బ్రహ్మజై గోవిందమ్మ జై, జై వీర బ్రహ్మజై అచలాన్ స్వామి జై. ఓం ప్రశాంత్.